హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం అభివృద్ధి పనులను చేపడుతోంది ప్రభుత్వం. అయితే సిటీలోని రహదారులకు రెండు వైపులా గుట్కా మరకలతో నిండిపోతున్నాయి. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పాన్ మసాలా వినియోగంతో సిటీని అపరిశుభ్రంగా మారుస్తున్నారు. దీంతో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ జనం. హైదరాబాద్ మహానగరానికి బ్రతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. ఏపీ, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది గుట్కా, పాన్ మసాలాలు తినేవారే ఉంటున్నారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, ఎంజీబీఎస్, జేబీఎస్ పరిసర ప్రాంతాలు గుట్కా తిని ఉమ్ముతూ రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారుస్తున్నారు. నా పేరు హంసమ్మ సార్. నేను ఆర్బీఎస్ బస్ స్టేషన్ మేనేజర్ని సార్. ఇక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్ళి మనుషులు వస్తున్నారు సార్, పబ్లిక్ వస్తున్నారు. ఇక్కడ పాన్లు, గుట్కాలు గింట ఉమ్ముతున్నారు కదా సార్. చర్యలు అయితే ఎవరు తీసుకుంటలేరు సార్. రైల్వే స్టేషన్ వాళ్ళు తీసుకుంటలేరు, నా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుంటలేరు సార్. ఇక్కడ గలీజ్గా చేసిపోతున్నారు సార్. ఎవరి చర్యలు ఎవరికి చెప్పాలనో అర్థమైతలేదు సార్. మాకు ఈ సంబంధిత శాఖలు ఇప్పటికైనా కొద్దిగా చర్య తీసుకోవాలని దయచేసి కోరుకుంటున్నాను సార్. సిటీలో గుట్కాలు తినేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రోడ్లపై గుట్కాలు తిని ఉమ్మి వేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్, మెట్రో స్టేషన్స్ పరిసర ప్రాంతాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారు. మెట్రో స్టేషన్లలో గుట్కా, పాన్ మసాలాల అనుమతి లేకపోవడంతో లోపలికి వెళ్లే ముందు ఉమ్ము వేసి వెళ్తున్నారు. దీంతో మెట్రో పరిసర ప్రాంతాలు మరకలతో అధ్వానంగా మారాయి. హైదరాబాద్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది జీహెచ్ఎంసీ. బ్యూటిఫికేషన్లో భాగంగా ఫ్లైఓవర్స్, గోడలకు, డివైడర్లకు పెయింటింగ్స్ వేయిస్తున్నారు అధికారులు. వాహనదారులు, పాదచారులు గుట్కా తిని ఉమ్మివేయడంతో అపరిశుభ్రంగా మారాయి. దీంతో బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్న చర్యలకు ఆటంకం కలిగిస్తున్నారు. రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలాల నిషేధం ఉన్నప్పటికీ విక్రయాలు కొనసాగుతున్నాయి. వీటి వినియోగం లేకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు ప్రజలు.